హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకునేది స్టోరీ కాదు, ఆర్టికల్ కాదు, ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటి స్టోరీ చెప్పమంటే సొల్లు చెప్తా ఉంది అనుకుంటున్నారా? స్టోరీ వింటే రిలాక్స్ అవుతాం, సొల్లు వింటే రియాలిటీ తెలుస్తుంది. రిలాక్సేషన్తో పాటు రియాలిటీ కూడా తెలియాలి కదా అండి. అందుకే మరి ఈ టాపిక్ ఏమంటే ఆల్ఫా మ్యాన్ గురించి. ఆల్ఫా మ్యాన్ అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ లక్షణాలేమి, ఇదే ఈరోజు మన టాపిక్. ఆల్ఫా మ్యాన్ అంటే వెరీ ఆనెస్ట్, పవర్ఫుల్ అండ్ స్పెషల్ మ్యాన్ ఆల్సో. ఒకప్పుడు మన దేశంలో అందరూ కూడా ఆల్ఫా మ్యానే. ఆల్ఫా అంటే గ్రీకులో మొదటగా వచ్చే వర్డ్ ఆల్ఫా కదా అండి. అందుకని ఈ వర్డ్ గ్రీక్ పదం నుండి వచ్చిందట. అసలు ఆల్ఫా అంటే అర్థం ఏమంటే ఉత్తమమైన, మేలు రకమైన అని అర్థంట. ఆల్ఫా మ్యాన్ తన కుటుంబం కోసం, తల్లి తండ్రి సోదరుల కోసం, వివాహానంతరం తన భార్య కోసం, పిల్లల కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. తన కష్టార్జితంతో తనకు కావలసిన వాళ్లను సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మనకు నాగరికత తెలియని రోజుల్లో ఆది మానవులు కొన్ని కుటుంబాలతో కలిసి కొండ గుహల్లో సహజీవనం చేసేవారట. అలాంటి సమయంలో పురుషులందరూ కలిసి ఆహారం కోసం అడవి లోపలికి వెళ్ళేవారట. ఆడవాళ్ళందరూ గుహ బయటే కాపలా ఉండి అడవి జంతువులేవి గుహ లోపలికి రాకుండా గుహలో ఉన్న తమ పిల్లలకు భద్రత కల్పించేవారట. అలాగే వారి భర్తలు వేట నుండి వచ్చేంత వరకు అదే మాదిరి ఉండి కాపలా కాసేవారట. వాళ్ళ భర్తలు వేట నుండి రాగానే అందరూ ఆడవాళ్ళు కలిసి తమ భర్తలు తెచ్చిన ఆహారాన్ని నిప్పుల మీద కాల్చి ముందు అలసిపోయి వచ్చిన తమ భర్తలకు ఆహారం పెట్టి తర్వాత పిల్లలకు పెట్టి చివరకు ఆడవాళ్ళు తినేవారట. నాగరికత తెలియని రోజుల్లోనే బాండింగ్ అంత స్ట్రాంగ్గా చాలా బాగుండేది. ఇప్పుడే అన్ని విషయాలు నేర్చుకుని ఈక్వాలిటీ అని కొట్టుకు చస్తున్నాం. బంధాలను చిందరవందర చేసి మనమే గందరగోళం సృష్టించుకుంటున్నాం. సరే, ఆల్ఫా మ్యాన్ టాపిక్ కదా మనది, దానిలోకే వెళదాం. రాను రాను కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, మారిన మనుషుల మనస్తత్వాల వల్ల కావచ్చు, 80% మగవారు వేటకు వెళుతుంటే 20% గుహలోనే ఉండిపోయేవారట. తర్వాత ఈ 20%ను చూసి ఇంకా 30% కూడా నేర్చుకున్నారట. రాను రాను 20% మాత్రమే వేటకు వెళ్ళడం, మిగతా 80% గుహలోనే ఉండిపోవడం జరిగింది. గుహలో ఉండిపోయే వేస్ట్ గాళ్లను చూసి తను అదే మాదిరి చేయకుండా ఎప్పటి మాదిరి వేటకు వెళ్ళే ఆ 20% నిఖార్సైన పురుషులే నిజమైన ఆల్ఫా మ్యాన్. మిగతా 80% బీటా మ్యాన్. ఆ గుహలో ఉండే 80% మగవాళ్ళు ఆడవాళ్లకు బాగా నచ్చటం మొదలుపెట్టేశారు. లేడీస్ మెంటాలిటీ మనకు తెలిసిందే కదా. వాడు కష్టపడకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ దగ్గరే కూర్చుని సొల్లు చెప్తా వాళ్ళతో టైం స్పెండ్ చేసే వాళ్ళనే బాగా ఇష్టపడతారు. వాడు వేస్ట్ గాడైనా సరే వాళ్ళ కళ్ళకు వాడే హీరో మాదిరి కనిపిస్తాడు. అలాంటి ఆడవాళ్ళ దయతో వేస్ట్ ఫెలోస్ అందరూ హీరోలుగా రూపాంతరం చెందారు. అసలైన హీరో అయిన మన ఆల్ఫా మ్యాన్ వాళ్ళ కళ్ళకు మాత్రం మొరటగా కనిపించసాగాడు. రాను రాను మన తెలివి తక్కువ ఆడవాళ్ళు కొందరు ఆల్ఫా మ్యాన్ను కాకుండా బీటా మ్యాన్ కోసమే పోటీ పడటం మొదలుపెట్టేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది కదా, అది మనకు తెలిసిందే కదా. కాబట్టి లేడీస్ని ఆకట్టుకునేందుకు అందరూ బీటా మ్యాన్లుగా మారిపోయి ఆల్ఫా మ్యాన్ జాతి దాదాపు అంతరించిపోయిందనే చెప్పాలి. లోకంలో బాగా జల్లెడ పడితే 10% కనిపించవచ్చేమో, రాను రాను అది కూడా అంతరించిపోవచ్చు, చెప్పలేం. ఆ 10% నిజమైన ఆల్ఫా మ్యాన్ని గుర్తించడం ఎలా అంటే, తన కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడతాడు. తను తినకున్నా తన వాళ్ళ కడుపు నింపి సంతోషపడతాడు. తన వాళ్ళ ఆపదలో ఉంటే తన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళను కాపాడుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కోసం కానీ తన భార్య కోసం కానీ ఒకవేళ వాళ్ళు చీట్ చేసినా సరే ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు తప్ప ఆడవాళ్ళ ముందు కానీ తన కుటుంబ సభ్యుల ముందు కానీ కన్నీటి చుక్కను బయటకు రానేయడు. తను అనుకున్న వాళ్ళ ముందు గంభీరంగా చిరునవ్వుతో ఉంటాడు. తన వాళ్లకు ధైర్యం ఇవ్వడం కోసం అలా ప్రవర్తిస్తాడు. ఏడ్చాడంటే వాడు ఆల్ఫా మ్యాన్ కాదు, ఖచ్చితంగా బీటా మ్యానే. వాళ్ళను మాత్రం నమ్మకండి. మిమ్మల్ని అవసరం ఉన్నా లేకపోయినా ఆహా ఓహో అని పొగుడుతూ ఉంటే వాడు ఖచ్చితంగా బీటాగాడే. ఎందుకంటే ఆల్ఫా మ్యాన్ మీ ప్రేమను మనసులోనే ఉంచుకొని చిరునవ్వుతో గంభీర వదనంతో కనిపిస్తాడే తప్ప పొగడ్తలు మాత్రం కురిపించడు. బేబీ, చిన్ని, లవ్ యూ, మిస్ యూ అని పదే పదే చెప్తా ఉంటే వాడు ఖచ్చితంగా బీటాగాడే. ఆల్ఫా మ్యాన్ ఎప్పుడో సందర్భానుసారం లవ్ యూ, మిస్ యూ అంటాడే తప్ప పదే పదే సొల్లు చెప్పడు.
ఆల్ఫా మ్యాన్ అమ్మాయిల డబ్బు కానీ వస్తువులు కానీ వాడుకోవడానికి అస్సలు ఇష్టపడడు. ఒకవేళ వాడవలసిన పరిస్థితే వస్తే ఆ అవసరాన్ని వదిలేయడానికైనా ఇష్టపడతాడు, కానీ ఆడదాని డబ్బును మాత్రం ముట్టుకోడు. తను ప్రేమించిన వాళ్ళు తనతో లేకపోయినా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు మన ఆల్ఫా మ్యాన్. తన బాధను ఎవరితోనూ షేర్ చేసుకోడు. చివరికి తన లైఫ్ పార్ట్నర్తో కూడా ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే షేర్ చేసుకుంటాడు. దట్ ఈజ్ ఆల్ఫా మ్యాన్. ఆల్ఫా మ్యాన్లో ఉన్న ముఖ్యమైన క్వాలిటీ ఏమంటే, పెళ్ళి కాకుండా మీ బాయ్ ఫ్రెండ్ మీ శరీరాన్ని తాకడానికి సొల్లు కారుస్తున్నాడు అంటే వాడు ఆల్ఫా మ్యాన్ కాదు. ఎందుకంటే ఆల్ఫా మ్యాన్ తన ఫీలింగ్స్ని గర్ల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోడు. లవ్ ఫీలింగ్స్ కాదండి, ఓన్లీ లస్ట్ ఫీలింగ్స్ మాత్రం షేర్ చేసుకోడు. ఆ గర్ల్ ఫ్రెండ్ తన భార్య స్థానంలోకి వచ్చాక మాత్రమే ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాడు. దట్ ఈజ్ రియల్ హీరో మన ఆల్ఫా మ్యాన్. ఆల్ఫా మ్యాన్ ఎవరి కోసమో తన వ్యక్తిత్వాన్ని పద్ధతులను మార్చుకోడు. తన వ్యక్తిత్వాన్ని నచ్చిన వారిని మాత్రమే తన జీవిత భాగస్వామిగా చేసుకుంటాడు. ఎవరి కోసమో తన వస్త్రధారణను తన రూపాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడు. తన సాంప్రదాయ పద్ధతిలోనే తనని సమాజంలో పాయింట్అవుట్ చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా తన డ్రెస్ను వేసుకుంటాడు మన హీరో. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులను మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమాజంలో ఎక్కడా చూడలేమనే చెప్పాలి. ఇంకొక మంచి క్వాలిటీ ఏమంటే, ఆల్ఫా మ్యాన్ తన గర్ల్ ఫ్రెండ్ని వైఫ్ని తప్ప వేరే ఎవరిని కన్నెత్తి కూడా చూడడు. ఒకవేళ చూసినా అది సోదర భావంతో మాత్రమే. ఇంత మంచి క్వాలిటీస్ ఇప్పుడు ఎవరిలోనూ కనబడవు. కాబట్టి కనీసం 1-2 లక్షణాలు ఉన్నవారినైనా చూసి ఎంపిక చేసుకోండి. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆల్ఫా మ్యాన్ లక్షణాలు ఉన్నవాడు దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి. లైఫ్ లాంగ్ మనల్ని వదిలిపెట్టకుండా అపురూపంగా చూసుకుంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.